పరిచర్యల గురించి మనం గత కొన్ని వారాలుగా ఆలోచిస్తున్నాం. ఈ వారం వీలైనంత వరకు పరిచర్యల గురించి పూర్తి చేసుకొని సద్దుకాయల గురించి కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్మలను హెచ్చుగా ప్రేమిస్తున్న మా ఆత్మల కన్న తండ్రి, ఉన్నతమైన స్థలములలో మీరు మాత్రమే నివసిస్తూ భూమి మీద మీకు ఇష్టలైన వారికి సమాధానాన్ని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా అందిస్తూ ఆ సమాధాన సువార్త ద్వారా మా అందరినీ చనిపోయి శవాలుగా కనపడుతున్న మమ్మల్ని బతికించి పరలోకమనే ఉన్నత స్థలంలో మీతో పాటు మీ సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఎంతో గొప్ప ప్రణాళికను సిద్ధము చేసిన మా పరలోకపు తండ్రి, మేమంటే మీకు ఎంతో ప్రేమయ్య. చివరికి మీ మాట విని మీ ఆలోచన చొప్పున జరిగించిన మీ కుమారుని సైతం మా కోసం బలిగా అర్పించారు. ఆయన కంటే అధికంగా మమ్మల్ని ప్రేమించిన మీ అపారమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమలో మేము సదాకాలం ఉండే మహాభాగ్యాన్ని మీరు మాకు ఉచితంగా అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటున్న క్రమంలో తండ్రి, ఈరోజు కూడా మరి సద్దుకాయలు పరిచర్యల గురించి అనేక విషయాలు నేర్చుకోవటానికి మేము సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో వ్రాయించిన మాటల్లోని శ్రేష్టమైన సంగతులు అదే పరిశుద్ధాత్మ సహాయంతో మేము వివేచించి ఆలోచించి అర్థము చేసుకునే మనసును బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకప్పుడు యేసుక్రీస్తు వారితో కలిసి యేసుక్రీస్తు వారిని శోధించడానికి అనేకమైన ప్రయత్నాలు చేశారు. యేసుక్రీస్తు వారిని ఇరికించడానికి చూశారు. అలాగే యేసుక్రీస్తు వారిని చంపటానికి కూడా పనిచేసిన పరిచయుల నోరు ముయించాడు యేసుక్రీస్తు వారు ఒకే ఒక ప్రశ్నతో. ఏంటా ప్రశ్న? దావీదు గారు క్రీస్తుని గురించి మీకేం తోస్తుంది అంటే ఆయన దావీదు కుమారుడని సమాధానం చెప్తే దావీదు గారే క్రీస్తుని ప్రభు అంటున్నాడు. మరి ప్రభు అన్న క్రీస్తు దావీదు గారి కుమారుడు ఎలా అవుతాడు అనగానే వాళ్ళకి బీజులు పోయినాయి. దాంతో ఆయన్ని ప్రశ్నించడం మానేశారు. అక్కడ నుంచి వాళ్ళ యొక్క డేటా మొత్తం బయట పెడుతున్నాడు యేసుక్రీస్తు వారు. అందులో ఎంత భయంకరంగా వాళ్ళ డేటా బయట పెడుతుందంటే వాడి హృదయాలోచన తీసుకొస్తున్నాడు. అది ప్రజలకు, ఆనాటి ప్రజలకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు బయట పెట్టే వరకు ఈ శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు ఇలాంటి వారి యొక్క గుణలక్షణాలు అర్థం కాల. పైకేమో చూస్తే మహాభక్తుల్లాగా, మహాబోధకుల్లాగా, నిష్ఠాగరిష్ఠుల్లాగా కనపడుతున్నారు. కానీ వాళ్ళ అంతరంగాన్ని యేసుక్రీస్తు వారు బయట పెట్టారు. ఎందుకంటే ఆయన హృదయాలను తెలుసుకోగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది కాబట్టి వేషధారులారా అంటున్నాడు. అంటే అప్పటిదాకా వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు, వీళ్ళని చూసి భక్తులంటే వీళ్ళు, సేవకులంటే వీళ్ళు, బోధకులంటే వీళ్ళు అన్నట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే పైకి నటించే వారి ఆలోచన విధానం మనకు కనపడదు. పైకి తాయిలాలు పెడతారు, లోపల ఎలా ఉంటాం అంతరంగం ఎవరికి తెలియదు. లోపల కుళ్ళు పెట్టుకొని బయటికి నవ్వుతూ ఉండొచ్చు, లోపల కుట్ర పెట్టుకొని బయటికి ఆనందంతో కార్యక్రమాలు చేస్తున్నట్టు కనపడవచ్చు. ఈ బ్యాచీలందరూ ఎవరయ్యానంటే పరిచయులు లాంటి వాళ్ళు, వేషధారులు అంటున్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. పరిచయుల్ని శాస్త్రులు ఏమంటున్నాడు? సున్నం కొట్టిన అంటే సమాధులు పైకి ఎలా ఉంటాయి? మీరు గుడ్ ఫ్రైడే రోజు చూసారా? సమాధుల దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళి గుడ్ ఫ్రైడే రోజు సమాధులు తోటకి వెళ్ళండి. సమాధులు పండగని అంటారు, దానికి ఇంకో పేరు. క్రైస్తవ సమాధులన్నీ ఎలా ఉంటాయంటే మెలమెల మెరిచిపోతాయి. ఇక్కడే హ్యాపీగా ఉంటే బాగుండు అన్నట్టుగా అనిపిస్తాయి. అన్ని సమాధులన్నీ నీట్గా అలుకుతారు. ఇప్పుడు అలికే సమాధులు కూడా పెద్ద కనపట్ల, ఎందుకంటే అన్ని టైల్స్ వేసి పెద్ద పెద్ద బిల్డింగులు గ్రానైట్స్తో అలంకరిస్తూ ఉన్నారు. వాటికి ఆ రోజు ఫుల్ లైటింగ్ వేస్తూ ఉన్నారు. పైన చూస్తే సమాధి ఎలా ఉంటుంది? నీట్గా మన ఇళ్లను తలపించే విధంగా ఉంటుంది. కానీ ఆ సమాధిని ఒకసారి బద్దలు కొట్టి లోపల చూస్తే ఏముంటుంది? అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారము కాకపడును కానీ
లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ. అంటే పరిచయుల్ని శాస్త్రుల్ని ఏం ఉద్దేశం చెప్పాడు? పైకి మీరు చూడటానికి మహాభక్తులు బోధకులంటే వీరేరా అన్నట్టుగా ఉంటున్నారు, కానీ మీ లోపల అంతరంగం, మీ హృదయం ఎలా ఉందంటే కంపు. సమాధిని తెరిచి చూస్తే ఏముంటుంది? లోపల సమస్త కల్మషంతో ఆ ఎముకలతోనూ కంపు కొడతా ఉంటుంది. బయటికి మాత్రం మన పరిస్థితి కూడా అంతే. బయటికి అందరం చక్కగా అలంకరించుకొని స్నానాలు చేసి చక్కగా వచ్చాం, కానీ ఒకసారి కడుపు దించుకుంటే ఏముంటుంది లోపల? భయంకరమైన కల్మషం. ఒకళ్ళు బతుకున్నప్పుడే ఇంత కల్మషం ఉంది మనలో. ఈ కల్మషం గురించి చెప్పట్లేదు, కానీ హృదయంలో ఉన్న కల్మషం. ఈ పరిచయులు ఎలా ఉన్నారంటే పైకి మంచి బోధకులుగా కనపడుతున్నారు, ప్రజల్ని చక్కగా పరిపాలిస్తున్నట్టు, ప్రజలకు మంచి వాక్యాన్ని నేర్పిస్తున్నట్టు, పాటిస్తున్నట్టుగా కనపడుతున్నారు, కానీ లోపల వాళ్ళ హృదయాన్ని బయట పెడుతున్నాడు. ఎలా ఉందంట? సమాధిలోని ఆ కల్మషం ఎలా ఉంటుందో, ఆ కుళ్ళు ఎలా ఉంటుందో, వీళ్ళ హృదయంలో కూడా అంత భయంకరమైన కుళ్ళు ఉంది. మీరు సమాధులను, ఏ సమాధులు? పైకి బాగా కనపడే సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుదురు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అంటే పరిచయుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈరోజు ఇలాంటి పరిచయులు సమాజంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? లోపల డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో సేవకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ నోట్లో మీరు ఏ వాక్యం తీసినా డబ్బుకే ప్రాధాన్యత వచ్చింది. ఏ వాక్యం చూపించినా దాని వెనక మర్మం డబ్బు. మీ ఇతరుల నుంచి డబ్బు ఆశించాలి, డబ్బు తీసుకోవాలి, డబ్బు నేను లాక్కోవాలి అనే స్వార్థమే ఉంటుంది తప్ప ఇంక వేరే ఆలోచనే ఉండదు. కొంతమంది తిండిపోతులు ఉంటారు, వాళ్ళు కూడా కేవలం తిండి కోసమే. అన్నీ తిండి గురించిన ఎక్కువ వచనాలు, తిండి గురించిన వాక్యాలే చెప్తూ ఉంటారు. లోపల ఒకటి ఉంటుంది, బయటికి వాక్యాన్ని చెప్పిస్తున్నట్టుగా, నేర్పిస్తున్నట్టుగా కనపడతారు. ఈ పరిచయులు శాస్త్రులు కూడా ఎలా ఉన్నారంట? పైకి వేషణంలో మంచి నీతిమంతులుగా కనబడుతున్నారంట, లోపల అక్రమముతోనూ వేషధారణతోనూ. హలో, అంటే బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండే ప్రతి ఒక్కరూ దేవుని భక్తులుగా కనపడుతూ వాక్యానుసారంగా నడవని ఎవరైనా సరే పరిచయులు లాంటి వాళ్ళు. ఇప్పుడు తెలుసుకోండి, మనం పరిచయుల్లాగా ఉన్నామా, నిజమైన భక్తుల్లాగా ఉన్నామా? లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని బతికే వాళ్ళు అంతా పరిచయులే. ఉన్నదేదో కుండబద్దలు కొట్టినట్టు ఓపెన్గా చెప్పాలి. అది మంచి అయినా సరే, చెడైనా సరే. నీ మీద నాకు ఏదన్నా అభిప్రాయం ఉందనుకోండి, ఓపెన్గా చెప్పు, నాకు ఇలా అనిపించింది, ఇది న్యాయమా కాదా, అది అనిపించింది వాక్యానుసారమా కాదా, అది బేరీజు వేసుకోవాలి. అలా అనిపించకుండా లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒక రకంగా ప్రవర్తించామనుకోండి, నువ్వు పరిచయుల జాబితాలోకి వెళ్ళిపోతావు. వాళ్ళు అదే చెప్తున్నాడు. అందుకే వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అన్నాడు. 28వ వచనం, 29. అయ్యో వేషధారులైన, ఒక పక్క అయ్యో అంటున్నాడు, అంటే బాధ అండి. వాళ్ళు నిజంగా ఇలా అయిపోయారే అని బాధ. అయ్యో అని ఎప్పుడు అంటాం? అయ్యో అని ఎప్పుడు అంటాం? కింద పిల్లోడు పడిపోతే అయ్యో అంటాం, కాలు జారి పడితే అయ్యో అంటాం, దెబ్బ తగిలితే అయ్యో అంటాం. వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. యేసుక్రీస్తు వారు జాలి పడుతూ చెప్తున్నాడు, వాళ్ళ హృదయాన్ని బయటపెడుతున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు శృంగారించుచు ఏం చేస్తున్నారంట? ప్రవక్తల సమాధులు కట్టిస్తూ, నీతిమంతుల గోరీలంటే సమాధులే, శృంగారించుచు అంటే కొత్త సమాధులు కట్టిస్తున్నారు, భక్తుల సమాధుల్ని బాగు చేస్తున్నారు. నీతిమంతుల సమాధుల్ని చెప్పండి డెకరేట్ చేస్తున్నారు. శృంగారించడం అంటే అలంకరిస్తున్నారు. కొత్త కొత్త భక్తులు చనిపోతే సమాధులు కట్టిస్తున్నారు, పాత భక్తుల సమాధుల్ని ఏం చేస్తున్నారు? అలంకరిస్తున్నారు, అంటే మోడిఫై చేస్తున్నారు, శృంగారిస్తున్నారు. అంటే భక్తులంటే అలా చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకి ఏమనిపించింది చెప్పండి? ఎంత భక్తుడో, ఎంత ప్రేమో. ప్రవక్తలంటే ఎంతో ఇష్టం కాబట్టి ప్రవక్తలు చచ్చిపోయినా వీళ్ళు వదలకుండా వాళ్ళ అభిమానాన్ని ఎలా చాటుకుంటున్నారు కదండి. గాంధీ జయంతి రోజు కానీ, లేదా స్వతంత్ర సమరయోధులందరి గురించి ఏ రోజు బాగా పొగుడుతారు? స్వతంత్ర దినోత్సవం రోజు కదా, గాంధీ జయంతి రోజు, ఇంకా రిపబ్లిక్ రోజు. ఇలాంటి రోజుల్లో బాగా ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ చెప్తారు. ఓహో, భక్తులంటే, స్వతంత్ర సమరయోధులంటే ఎంత భక్తో, వీళ్ళకి దేశం అంటే ఎంత ప్రేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ ప్రవర్తన విషయంలో చెప్పండి, ప్రవక్తల విషయంలో దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం. దేశాన్ని ప్రేమించడం అంటే
దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించడం. ప్రజలను ప్రేమిస్తే ప్రజలకు ఎవడైనా కీడు చేస్తాడా? చెప్పండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమిస్తే ప్రేమించిన వ్యక్తి అవతల వ్యక్తికి కీడు చేస్తాడా, మేలు చేస్తాడా? ప్రేమ అంటే కీడు చేయటమా, మేలు చేయటమా? మరి దేశాన్ని ప్రేమించటం అంటే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. మనుషులు ప్రేమించాలి, అది దేశభక్తి. మనుషులు ప్రేమించని భక్తి ఉపన్యాసాలకే పరిమితమైతే ప్రయోజనం ఏముంది? మాటలు ఎవరైనా చెప్తారు, చేతల్లో చూపించినోడే గొప్పడు. ఉపన్యాసాలు అయితే అందరూ చెప్తారు, అదెట్టా ఇదెట్టా అని, కానీ దాన్ని పాటించి చూపించగలిగినోడే గొప్పడు, అలాంటోడే దేశభక్తుడు. కానీ ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆ భక్తుల గురించి, ఆ స్వాతంత్ర సమరయోధుల గురించి విపరీతమైన ఉపన్యాసాలు చెప్తాడు. ఆయన వీరుడు, ఆయన శూరుడు, ఆయన త్యాగం చేశాడు, ప్రాణత్యాగం చేశాడు, దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, ఎంతో క్రమాన్ని పాటించాడు, ఎన్నో సత్యాగ్రహాలు చేశాడు, ఎన్నెన్నో విషయాలు చెప్తారు. ఈయన చేయడు. మనం కూడా భక్తుల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఆ భక్తుల్లో ఒక భక్తుల లక్షణం అన్నా తీసుకొని ఫాలో అవుతామా? అవలేదంటే మనం కూడా పరిచయులు, శాస్త్రులు లాంటి వాళ్ళం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమాధులు కట్టిస్తూ కొత్త కొత్త సమాధులు, పాత సమాధుల్ని అలంకరిస్తూ ఉన్నారంటే చూసే జనానికేమో సేవకులంటే, భక్తులంటే వీళ్ళకి ఎంత ప్రేమో, దేవుని పిల్లలంటే ఎంత ప్రేమో, చచ్చిపోయినా వాళ్ళ భక్తిని చాటుకుంటూ సమాధులు కట్టిస్తూ పాత సమాధులు కూడా విడిచిపెట్టకుండా వాటిని అలంకరిస్తున్నారని చూసే జనం మురిసిపోతూ ఉంటారు, వీళ్ళ మీద అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు. చాలామందిని చూశాను, గుడ్ ఫ్రైడే రోజు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం అంతా వాళ్ళ గురించి ఏం జ్ఞాపకం చేసుకోరు, కానీ ఆ రోజు మాత్రం వెళ్ళి సమాధుల్ని బాగు చేసి వస్తూ ఉంటారు చాలామంది క్రైస్తవులు. అంటే చూసే జనం కోసం వెళ్ళటమే తప్ప, అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే వీళ్ళకి ఎంత ప్రేమ ఉందని చుట్టుపక్కల వాళ్ళు అనుకోవటానికి అలా సమాధులు కట్టిస్తారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేసి పట్టించుకోకుండా చనిపోతే గ్రాండ్గా సమాధులు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కేవలం భక్తుల సమాధులు కట్టిస్తూ భక్తుల సమాధుల్ని శృంగారిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, వీళ్ళు శృంగారించుతురు, మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అసలు నేను ఆ రోజుల్లో ఉంటేనా ఈ ప్రవక్త ఇట్లా చచ్చిపోయేవాడు కాదు, నేను అడ్డుపడేవాడిని అనేవాడు. లేడుగా, ఆ రోజుల్లో అడ్డు పొట్టలేదుగా. అసలు నేనుంటేనా? మనవాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటారు, క్రికెట్ ఆడినవాడు చూసి, అరే ఆడు అట్లా కొట్టకూడదురా బాలు, ఈడిట్లా పరిగెత్తకూడదురా, ఇలా పట్టుకోకూడదురా అంటాడు. ఈడేదో అక్కడుండి పట్టుకున్నట్టు. ఈడిని ఫీల్డ్లోకి తీసుకెళ్తే 4 అడుగులు వేసి ఆయాసం వచ్చి పడిపోతాడు. కానీ అక్కడ ఆడేవాడిని ఏమంటాడు? సినిమాలు కూడా చూసినప్పుడు ఈడు ఎగురుతాడు, కుర్చీలోంచి ఎగురుతాడు అలా ఫైట్ చేస్తుంటే. అలా కాదురా, ఇటుపో అటుపో అని డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. ఈడు మాత్రం అడుగు కదపలేడు. ఇక్కడ నుండి ఒడ్డు నుండి ఈదటం అంటే ఏముందరా, ఈ చెయ్యాలా అంటాం, ఈ చెయ్యాలా అంటాం, అంతే, నువ్వు ముందుకు వెళ్ళిపోతావు అంటాడు. నువ్వు దిగి చెయ్యాలా ఇలా అని ఒడ్డు నుండి చెప్తాడు. దిగి ఈదునప్పుడు వాడికి అప్పుడు అర్థమైంది. అలాగే ఈ శాస్త్రులు, పరిచయులు వీళ్ళు ఎలా ఉండేవారంటే, అసలు కానీ మన తాతల కాలంలో ఉంటే ఈ ప్రవక్త సమాధి మనం కట్టించడానికి ఉండేవాళ్ళం కాదు, ఎందుకంటే వీళ్ళని చావకుండా మన ప్రాణాలు అడ్డేసి కాపాడేవాళ్ళం అని గొప్పలు చెప్పుకుంటున్నారంట. అప్పుడు అర్థమైంది యేసుక్రీస్తు వారికి. ఏమన్నాడు తెలుసా? అందువల్లనే మీరు ప్రవక్తలు చంపిన వారి కుమారులు అయి ఉన్నారని మీ మీద మీరే, వాళ్ళని చంపిన వారి వారసులు మీరే. ఈ రోజుల్లో ఆ రోజుల్లో మీరు లేరు కాబట్టి మనం ఆ రోజుల్లో ఉంటే వీరులు శూరులు వీళ్ళ చావకుండా అడ్డుపడేవాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళ వారసత్వాన్ని పుచ్చుకొని వాళ్ళతో పాటు చనిపోయేవాళ్ళు, వాళ్ళతో పాటు మీరు చంపేవాళ్ళు అని వాళ్ళ గుట్టుని బయటపెట్టాడు యేసుక్రీస్తు వారు. మనం కూడా ఎవరైనా భక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఆ భక్తుడు అలా చేశాడు, ఈ భక్తుడు నేనైతేనే అంటాడు. ఏం చేయలేడు. అర్థమైందా? అలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది, అసలు ఇలా చేయాలి, వాక్యం ఇది అంటాడు. కానీ వీళ్ళు మాత్రం ఒక పొల్ల తీసట్టు పెట్టరు, వాక్యానుసారంగా ఏమీ జీవించరు, ఎదుటోడికి మాత్రం డైరెక్షన్ ఇస్తారు. వీళ్ళు అదే చేశారు. యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళ గురించి కొండబద్దలు కొట్టేశాడు. మనం ఉంటేనా మా పితరుల దినాల్లో ఏమయ్యేదంట, వాళ్ళ సమాధులకి ప్రవక్తలను చంపిన వారి ప్రవక్తల మరణ విషయములలో వారితో పాలివారమై ఉండకపోదుమని ప్రవక్తల రక్త విషయంలో అన్నాడు ఫుట్నోట్లు. అంటే వాళ్ళ రక్త విషయంలో మనం పాలివారం అయ్యేవాళ్ళం, అంటే వాళ్ళని చంపటానికి మనం ఏకీభించేవాళ్ళం కదా, అడ్డుకునేవాళ్ళం
అని చెప్తున్నారు. కానీ మీరు కూడా వాళ్ళని చంపిన వాళ్ళతో ఏకీభించేవాళ్ళు. మీ మీద మీరే సాక్ష్యం, వాళ్ళ చంపిన వాళ్ళతో పాటు మీరు కూడా సాక్షులే. ఈ మాట అనటం వల్ల మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకున్నారని యేసుక్రీస్తు వారు అంటున్నారు. 32వ వచనం, మీరు మీ పితరుల పరిమాణము పూర్తి, మీ తాత ముత్తాతలు మిగిల్చింది ఏమన్నా ఉంటే మీరు కూడా కంప్లీట్ చేసేయండి. వాళ్ళు అక్రమంగా చేశారు, మీరు కూడా అదే చేయండి అని ఆ తరంలో ఉన్న భక్తులుగా కనపడుతున్న శాస్త్రులు పరిచయుల గురించి మాట్లాడుతున్నారు. మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటా పోండి, తాత ముత్తాతలు మిగిల్చారు కదా కార్తీకతో, అది మీరు పూర్తి చేయండి అంటూ, సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు. ఏంటండి, దేవుని పిల్లలు యూదులమి మేము, ధర్మశాస్త్రం మాది, దీపారాధనలు, బలులు, అర్పణలు, నిబంధనలు, ఆచారాదులన్నీ మావి, దేవుడు మాకే దేవుడు అని విర్రవీగుతూ ఉన్న పరిశీలన పట్టుకొని ఏమన్నాడు తెలుసు, సర్పాలారా, పాములారా, పాములు పిల్లలారా అంటున్నాడు. వీళ్ళేమో పాములు, వీళ్ళ నాన్నలు వాళ్ళ నాన్నలు పాములు, వాళ్ళ నాన్న పిల్లలు వీళ్ళు సర్ప సంతానం అంటున్నాడు. దేవుని పిల్లలుగా అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్న వాళ్ళని సర్పములారా సర్ప సంతానం అంటే ఇంకేమన్నా ఉందా చెప్పండి? అంటే వాక్యానుసారంగా బతకకుండా ఇష్టానుసారంగా బతుకుతూ లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి ప్రవర్తించేవాళ్ళు ఎవరంట? సర్పములు, సర్ప సంతానం. ఎందుకంటే దేవుని సంతానం అయితే అలా ప్రవర్తించరు, గొప్పలు చెప్పుకోరు. అన్నీ ఏం చేసినా మేము కేవలం చేయవలసిందే చేస్తాం, నిమిత్త మాత్రం మీరు మాకు అప్పగించిందే మేము చేసాం కాబట్టి మా గొప్పతనం ఏమి లేదని తగ్గించుకుంటారు. కొంచెం చేసి గొప్పగా హెచ్చించుకునేవాళ్ళు. వాళ్ళు ఎలా హెచ్చించుకున్నారు? మనం కానీ మన తాత ముత్తాతల కాలంలో ఉంటే వీళ్ళ చంపటానికి మనం అడ్డుపడేవాళ్ళం, వీళ్ళ విషయంలో మనం అపరాధులు అయ్యేవాళ్ళం కాదని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అందుకే సర్పములారా సర్ప సంతానమా, రాబో నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుంటారు అంటే ఖచ్చితంగా వీరు నరకానికి పాత్రులే. ఈ లక్షణం మనలో ఉంటే నరకానికి కనెక్ట్ అయ్యామని గుర్తుపెట్టుకోండి. ఆ లక్షణాలు మనలో ఉంటే తీసేసుకుందాం. ఇది పరిచయుల లక్షణం, శాస్త్రుల లక్షణం. 34, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు, అంటే యేసుక్రీస్తు వారి తర్వాత శిష్యులను పంపిస్తే జరగబోయే భవిష్యత్తు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. నేను కొంతమంది ప్రవక్తల్ని, శాస్త్రుల్ని, ఇంకా జ్ఞానులను మీ దగ్గరికి పంపుచున్నాను. వాళ్ళని మీరు ఏం చేస్తారు తెలుసా? కొందరిని చంపి సిలువేస్తారు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టిస్తారు, పట్టణంలో నుంచి పట్టణానికి తరుముతారు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు, దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి, అంటే ఆ తరం నుంచి హేబేలు గారి తరం మొదలుకొని ఇప్పుడు బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు ఈ రక్తాపరాధం అంతా మీ మీద, మీ తాత ముత్తాతల మీద, ఈ తరంలో ఉన్నవారు అందరి మీదకి వచ్చేసిద్దని చెప్పేశాడు. అప్పటికి వాళ్ళకి జ్ఞానోదయం అవలేదు. మీ మీదకి వచ్చును, ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇన్ని మాటలు చెప్పాడు పరిచయుల గురించి. అయితే పరిచయులు అందరూ చెడ్డోళ్ళు కాదు. పరిచయుల్లో కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు మాత్రమే చెడ్డోళ్ళు. వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు వారిని విమర్శించడానికి వెళ్ళారు, యేసుక్రీస్తు వారిని బంధించడానికి, యేసుక్రీస్తు వారిని చంపడానికి కుట్రబూనారు. కానీ పరిచయులు అందరూ చెడిపోయిన వాళ్ళు కారు. మంచోళ్ళు కూడా కొంతమంది ప్రతి జాతిలో ఉంటారండి. ఈ జాతి అంతా చెడ్డది, ఈ జాతి అంతా మంచిది అనటానికి వీలు లేదు. ప్రతి తరములో, ప్రతి వ్యక్తిలో, ప్రతి జాతిలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అలా మంచోళ్ళుగా ఉన్న పరిచయులు కూడా ఉన్నారు యేసుక్రీస్తు వారి కాలంలో. ఒక పరిచయుడు యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచాడంట. ఒకసారి చూడండి, 14వ అధ్యాయం లూకాసు వార్త 1వ వచనం నుండి. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి, పరిసయ్యుల్లో మళ్ళీ పరిసయ్యుల అధికారి ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండి. అంటే కనిపెడుతుంది ఎవరు?
కొంతమంది పరిచయులు. వెళ్ళింది ఎవరింటికి? పరిచయుల్లో ఒక అధికారి ఇంటికి వెళ్ళాడు. కనిపెడుతుంది కూడా పరిచయులు. ఏం చేస్తాడో చూద్దాం అని కనిపెడతా ఉన్నారు. అప్పుడు జలోదర రోగం గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచయులను అడుగగా వారు సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఏం చెప్తే ఏమి ఇరికిస్తాడు? ఆల్రెడీ ఒకసారి ఇరికిచ్చాడు, కిమ్మనకుండా ఉన్నారు. మళ్ళీ మాట్లాడితే ఈయన ఏదో ఒకటి ఇరికిస్తాడని ఇప్పుడు చెయ్యాలా వద్దా అంటే మాకు తెలియదు అన్నట్టు సైలెంట్గా ఉన్నారు. వారు ఊరకుండేది. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినను ఎవని ఎద్దైనను గుంటలో పడినయల్లా విశ్రాంతి దినమున్న దాన్ని పైకి తేడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయి, వాళ్ళు క్వశ్చన్ వేయలేదు. చెయ్యాలా వద్దా విశ్రాంతి దినాన స్వస్థత అంటే సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏదో ఈయనకు అర్థమైపోయి, మీలో ఒక ఎద్దు కానీ ఒక గాడిద కానీ విశ్రాంతి దినం వల్ల గుంటలో పడితే మీరేం చేస్తారు చెప్పండి? విశ్రాంతి దినాన్ని పని చేయకూడదని ఎవరైనా అంటే, విశ్రాంతి దినాన్ని యాక్సిడెంట్ అయితే నువ్వేం చేస్తావు? అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి వెళ్తావా? వాస్తవంగా అయితే వెళ్ళకూడదు. నడవదగినంత దూరం అంటే దేవుని మందిరానికి మాత్రమే వెళ్ళాలి వాళ్ళు ఇశ్రాయేలీలు. మనం కాదండి. క్రైస్తవులకి లేదు, విశ్రాంతి దినం లేదు. ప్రతిరోజు పని తినాలి. క్రైస్తవులకి విశ్రాంతి దినం అంటూ లేదు. వాళ్ళు క్వశ్చన్ వేస్తారని పరిచయులు యేసుక్రీస్తు వారు ఎరిగి ఏమన్నాడు? విశ్రాంతి దినం ఎవరి ఎద్దైనా గాడిదైనా గుంటలో పడితే పడిన విశ్రాంతి దినం దాన్ని పైకి తేడా అని వారిని అడిగాను. ఈ మాటలో వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకుంటూ చూసి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. పిలువబడిన వారు అంటే పరిచయుడు కాబట్టి భోజనానికి పిలిచింది ఎవరిని పిలుస్తాడు? ఎక్కువగా పరిచయులనే పిలుస్తారు. పరిచయుల పరిస్థితి ఏంటి? 23వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే, వీరు విందుల్లో అగ్రపీఠాలు వాళ్ళు కోరుకుంటారు. సమాజ మందిరంలో అగ్రపీఠాలు కోరుకుంటారు. వీధుల్లో సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు. రక్షరైకులు వెడల్పుగాను చెంగులు పెద్దవిగాను ఉంటాయని ముందే చెప్పేశాడు. అది ప్రాక్టికల్గా ఇక్కడ జరుగుతుంది. పరిచయుడు యేసుక్రీస్తు వారిని పిలిచాడు. తోటి పరిచయులను కూడా విందుకు పిలిస్తే వాళ్ళు వచ్చి ఎక్కడ కూర్చున్నారంట? అగ్రపీఠముల ఏర్పరచుకుంటూ చూసి ఆయన వారితో ఉపమానం చెప్పాను. నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు శిష్యులతో చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి రాగానే ఎక్కడ కూర్చున్నారు? అగ్రపీఠం మీద కూర్చున్నారు భోజన పంక్తిలో. మీరైతే ముందుగా వెళ్ళి ఆ ప్లేస్లో కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే కనుడు అతన్ని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటున కూర్చుండకపోదు. శాస్త్రులు పరిచయలాగా పిలవకుండానే టక్కమని వెళ్ళిపోయి ఆ స్థానంలో కూర్చోవద్దు. ఎవరైనా గొప్పోళ్ళు వచ్చినప్పుడు నువ్వు అట్లే ఆ ప్లేస్లో ఆయన కూర్చొని అన్నాడు అనుకో, నీ గాలి తుస్సును పోయిద్ది. అందుకని ముందుగా కిందే కూర్చో. పిలిచినప్పుడు అప్పుడు పైకి వెళ్తే అప్పుడు కోనం. అదే చెప్తున్నాడు తర్వాత. అంటే పరిచయులు చేసిన పనిని బట్టి మనకు ఒక బోధ చెప్తున్నాడు. మీరు ఎక్కడికి పిలవబడినా వెళ్ళిపోయి ఆ సింహాసనాల మీద గొప్ప స్థానాల్లో మీరు కూర్చోవద్దు. అందరి ముందు నిన్ను పిలిచినప్పుడు అప్పుడు నీకు ఆ ప్లేస్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు వెళ్ళి కూర్చో. ఇంకా ఆ ప్లేస్ నాదే లేనిపోయి బయటికి వెళ్ళినప్పుడు విందులు వినోదాల్లో ముందుగా వెళ్ళిపోయి అగ్రపీఠాలు ఆక్రమించొద్దు. పరిచయం చూసి మనం నేర్చుకోవాలని క్రైస్తవులకు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. మనం ఏం చేయాలంట? 10వ వచనం, అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటుకు పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. మర్యాదస్తుల లక్షణం ఇది. పరిచయం చూపించి మనకేం పాఠం నేర్పుతున్నాడు? నువ్వు లాస్ట్లో కూర్చో. అప్పుడు పిలిచిన వాడు నిన్ను గుర్తించి నీ అవసరం ఉంటే నిన్ను పైకి పిలుస్తాడు. కొంతమంది మీటింగులప్పుడు టకటక ఎగేసుకొని వచ్చి పాటలు పాడేస్తారు. ఎవరు పిలవరు వాళ్ళని కదా, గమనించారా? పిలవకుండానే వచ్చేసి పాటలు పాడతారు. నాకు పాటి అని అడుక్కొని మరీ పాడతారు కొంతమంది. పలానా ఆయన వచ్చి ఒక పాట పాడి దేవుడిని మహిమపరుస్తాడంటే అది ఎలా ఉంటుంది? పిలవకుండానే వచ్చి మైకి లాక్కొని పాడితే ఎలా ఉంటుంది? కొంతమంది ప్రార్థన కూడా అలాగే లాక్కుంటారు, కొంతమంది ప్రసంగాలు కూడా అలాగే లాగేసుకుంటూ ఉంటారు. అంటే పరిశీలన చూపించి ఏమి నేర్పిస్తున్నా అంటే, పిలిచి నీకు ఆ స్థాయి ఇస్తే అప్పుడు ఆ స్థాయికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు. సింహాసనం విషయంలో పాఠం అదేనా చెప్పాడు. వచ్చి స్నేహితుడా పై చోటికి
పొమ్మ నీతో చెప్పులాగా నువ్వు పోయి కడపడి చోట కూర్చుండు, అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. పరిసయ్యులు పరిస్థితి ఏంటంటే తను తాను హెచ్చించుకుంటారు. అందుకని ఒక సూక్తి చెప్పాడు ఇక్కడ 11వ, తన్ను తాను హెచ్చించుకొనివాడు ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. ఇది ఎవరికి? దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి. హెచ్చించుకోవాలా తగ్గించుకోవాలా? హెచ్చిస్తే ఎవరు హెచ్చించాలి? దేవుడు హెచ్చించాలి. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనల్ని మనం ఎప్పుడు తక్కువగానే చూసుకోవాలి, తగ్గించుకునే చూడాలి. ఆయనకంటే నేను ఎక్కువ, ఆయనకంటే నేను గొప్ప అని భేదం ఎవరిలో ఉన్నా, లోపల ఉన్నా బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ క్రియలను బట్టి అర్థమైపోద్ది క్యారెక్టర్. నీ క్రియలు, నీ ప్రవర్తన బట్టి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నన్ను ఎవడు ఘనపరచట్లేదు, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నాకు రావాల్సిన గౌరవం లేదంటే నువ్వెవరు? నువ్వు కాదు, నిన్ను విలువ పెట్టి ప్రభువు కొన్నాడు. కాబట్టి మనమందరం ప్రభు శరీరములోని అవయవాలం. ప్రభువుకి మహిమ వస్తే మనకు వచ్చినట్టే, ప్రభువు ఘనత వస్తే మనకి ఇండివిజువల్గా ఘనత మహిమ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శరీరంలోని ప్రతి అవయవానికి ఘనత మహిమ రావాలా? చెప్పండి. అన్నిలు అనుకోండి, ఏళ్ల ఘనత, ఎందుకంటే అన్ని వేళ్ళకి అన్ని ఉంగరాలు పెడతాడు. గోళ్ళ ఘనత, జుట్టు ఘనత, కాళ్ళ ఘనత, కాళ్ళ పాదాలకి ఘనత. మంచి షూ వేసామనుకోండి, అప్పుడు కాళ్ళు ఎగేసి చూపిస్తూ ఉంటాం. కొంతమంది బిల్లులు కూడా తీయరు, షర్ట్ వేసుకున్నా ఏది వేసుకున్నా. కళ్ళజోడుకు కూడా బిల్లు అలాగే ఉంటుంది. ఎందుకంటే నా కళ్ళజోడు ఎంత ఖరీదో తెలుసా అన్నట్టుగా. అది చూసేవాళ్ళు నిన్ను ఘనపరచడానికి అవయవాలన్నీ కోరుకుంటున్నాయా? అవయవాలన్నీ కోరుకోవాల్సిన అవసరం లేదు. అది అన్యులు చేసే పని. క్రైస్తవులు ఏం చేయాలి? నా శరీరానికి సంబంధించిన శిరస్సుకి ఘనత వస్తే చాలు, ప్రభువు నామాన్ని మహింపరిస్తే చాలు, నాకు మహిమ వచ్చినట్టే అని ఫీల్ అవ్వాలి. ఇండివిజువల్గా ప్రతి క్రైస్తవుడికి ఘనత రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఘనత రావాలంటే మనం ఏం చేయాలంటే తను తాను తగ్గించుకోవాలి. తగ్గించుకున్నంతకాలం తగ్గిస్తాడు, ఒకేసారి ప్రభువు పైకి లేపుతాడు. అదే పేతురు పత్రికలో చెప్తాడు కదా, 5:16 అనుకుంటా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయం ఏదో మనకి తెలియదు. ఆ తగిన సమయం వచ్చే వరకు మనం ఏం చేయాలి? దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండండి. ఏందంట? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని గూర్చి, అంటే దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. దేవుడు హెచ్చిస్తే ఎవడో తగ్గించలేడు. దేవుడు తగ్గిస్తే ఎవడో, మనుషుల వలన హెచ్చింపు కోరుకునేవాడు ఎక్కువ కాలం నిలబడడు. అబ్రహాము గారికి సొదొమ గొమొర్రా రాజులు వచ్చి, ఇదిగో ఈ ధనం తీసుకో, యుద్ధం చేసావు కదా మాతో పాటు, ఈ కొల్లగొట్టిన సొమ్ములో కొంత తీసుకుంటే నీ దాంట్లో నుంచి పూచిక పుల్ల కూడా నేను తీసుకోను. ఎందుకంటే పలానా అబ్రహాము గారు నేనే గొప్పని చేశానని నువ్వు చెప్పకుండా ఉన్నట్లు ఏమీ నేను ముట్టను, ఇదిగో నాతో పాటు వచ్చిన వాళ్ళకి కావాలంటే ఏదన్నా ఇచ్చేయి, నాకు మాత్రం ఏమొద్దన్నాడు. ఎందుకంటే దేవుడు నన్ను హెచ్చిస్తాడు కానీ ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్నాడు. అంటే మనుషుల వల్ల హెచ్చింపు కోరుకోకూడదు. కానీ ఈ పరిచయాలు ఎలాంటి వాళ్ళు? మనుషుల వల్ల మెప్పు కోరుకుంటారు, మనుషుల వల్ల ఘనత కోరుకుంటారు, మనుషుల వల్ల ఆదాయాన్ని కోరుకుంటారు. కానీ నిజమైన క్రైస్తవుడు దేవుడి వలన మెప్పు, దేవుడి వలనే ఘనత, దేవుడి వలనే ఆదరణ కోరుకుంటాడు. పరిచయాలు చూపించి యేసుక్రీస్తు వారు మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? మిమ్మల్ని మీరు పరిచయలాగా హెచ్చించుకోకూడదు. పరిచయంలో కూడా మారిన వ్యక్తి ఆయన భోజనానికి పిలిచాడు. అదే లూకా సువార్త 7వ అధ్యాయము మరొక వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని
ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఈ పరిచయుడు ఎందుకు పిలిచాడు? విందుకు పిలిచిన పరిచయుడు ఏం చేయాలి? ఈయనకి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి ఆతిథ్యం ఇవ్వాలి. కానీ ఆతిథ్యం ఇచ్చింది ఎవరు? ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి అత్తరు బుడ్డి తెచ్చి ఆ అత్తరు ఆయన పాదాల దగ్గర పాదాలకు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను, తన తల వెంట్రుకలతో వాటిని తుడిచాను. అంటే పిలిచినాడు, నామకార్థంగా పిలిచాడు. ఆ పరిచయుడు పిలిచాడు, మనం కూడా పిలిస్తే బాగుంటుంది అనుకున్నాడో మరి ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఎందుకు పిలిచాడో తెలియదు. ఘనత కోసం కూడా కొంతమంది పిలుస్తారు. మేము అప్పుడప్పుడు మీటింగులు పెడితే కొంతమంది మీటింగులు పెట్టిన స్పీకర్ని, ఎవరినైతే అతిథిగా మీటింగులు వాక్యం చెప్పడానికి పిలుస్తామో ఆ వ్యక్తిని ఎందుకు పిలిచేవాళ్ళు ఇంటికి. ఆ పిలిచిన వాళ్ళు ఆ ఇంట్లో ఎవరు బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉండరు, కానీ విందుకు పిలుస్తారు. ఎందుకు పిలిచి ఉంటారు? పలానా ఆయనకి మేము ఆతిథ్యం ఇచ్చామని అందరూ గొప్ప గొప్పగా చెప్పుకోవటానికి పిలుస్తారు. అప్పటిదాకా ఉన్న సంఘ కాపని పిలవరు. మళ్ళీ దూరం నుంచి వచ్చిన కొండ నున్నగా ఉంటుంది కాబట్టి ఆయన్ని పిలుస్తారు. ఎందుకు పిలిచారంటే గొప్ప కోసం పిలిచారు అంతే. పోనీ దైవ సేవకులంటే భయం భక్తి ఉంటే ముందు వీళ్ళు మారతారుగా. మారకుండా ఒక దైవ సేవకుడిని ఇంటికి భోజనానికి పిలిచారంటే దైవ సేవకుడు మెచ్చుకోవటానికి పిలుస్తారు, ఆయన దగ్గర మార్కులు కొట్టేద్దామని పిలుస్తారు. చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు మెచ్చుకోవాలి. పిలిచి ఊరుకుంటారా? సెల్ఫీలు దిగుతారు ఆయనతో పాటు అందరికీ చూపించుకోవటానికి. అలాంటి పరిచయుడు ఈ యేసుక్రీస్తు వారిని విందుకు పిలిచిన పరిచయుడు. ఆయనంటే ఏమాత్రం గౌరవం కానీ భక్తి కానీ లేదు. కానీ ఒక పాపాత్మురాలనే స్త్రీ వచ్చి ఆయనకి అత్తరు పూసి ఆ తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచిందంటే ఎంత ప్రేమ చూడండి ప్రభువారంటే. అది చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏమంటున్నాడో చూడండి. ఆయన్ను పిలిచిన పరిచయుడు అది చూచి, అంటే ఎందుకు పిలిచాడు? కనీసం ప్రవక్తని కూడా నమ్మలేదా? అనుమానంగా పిలిచాడు. ప్రవక్త అయిన ఎడల అన్నాడంటే అవునా కాదో కన్ఫర్మ్ కాలే. ఇంకా అందరూ పిలుస్తున్నారు, ఒకవాళ్ళు పిలుస్తున్నారు, మనం కూడా పిలిస్తే బాగుంటుంది, లేకపోతే పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని ఎందుకు పిలిచాడో తెలియదు. కానీ పూర్తిగా యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం లేదు ఆయనకి. ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, పాపాత్మురాలని తనలో తాను ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈమె ఎలాంటిదో ఈయనకి మొత్తం క్యారెక్టర్ అంతా తెలిసిపోయిద్దని లోపల అనుకున్నాడు, బయటికి కూడా అనలేదు. కానీ నిజంగా ప్రవక్త, మనందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు కాబట్టి ఎదుటివాని ఆలోచన విధానం ఏంటో ఈయనకి తెలుసు కాబట్టి తనలో తాను అనుకున్న విషయాలు యేసుక్రీస్తు వారు ఎరిగి ఏమంటున్నాడు? అందుకు యేసు సీమోను, అంటే పరిచయుడి పేరేంటి ఇక్కడ? సీమోను. పరిచయుడి పేరు సీమోను. నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. అయితే ఒకడు అందులో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయినప్పుడు అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని ఇద్దరున్నారు. ఇద్దరు ఒక యజమానికి బాకీలు ఉన్నారు. ఒకడికేమో 500 దేనారములు, ఒకడేమో 50 దేనారాలు. ఇద్దరిని అప్పు మేము చెల్లించలేమో అన్నప్పుడు యజమానుడు ఏం చేశారు? ఇద్దరిని క్షమించాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు? ఎక్కువ రుణం ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎక్కువగా, ఎందుకంటే నా బాకీ ఎక్కువ, అసలు తీర్చలేను నేను, కానీ క్షమించాడు. కాబట్టి ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారంటే 500 దేనారాములు ఉన్నవారే ఎక్కువగా ప్రేమిస్తాడు ప్రభువుని, క్షమించిన వ్యక్తిని అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించనో వాడే అని
నాకు తోచుతున్నదని చెప్పగా నీవు సరిగా యోచించుతావని అతనితో ఎక్కువ డబ్బులు ఎవరికైతే క్షమించాడో అతడే ఎక్కువగా ప్రేమిస్తాడు నాకు అనిపిస్తుంది అన్నాడు. ఖచ్చితంగా చెప్పలేకపోయాడు. అది కూడా నాకు అది అనిపిస్తుంది అంటే నువ్వు కరెక్ట్గా ఆలోచించావు, నీ ఆలోచన కరెక్టే అని చెప్పేసి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీ చూచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. అంటే ఇంట్లోకి పిలిచిందేమో పరిసేయుడు సీమోను. అంటే యూదుల ఆచారం ప్రకారంగా ఇంట్లోకి రాగానే ఇంటి ముందుకు రాగానే ముందు ఏం చేయాలి? పిలిచిన వాళ్ళు కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ఈయన ఇవ్వాల. రెండోది ఏం చేయాలి? పవిత్రమైన ఒకరినొకరు ముద్దు పెట్టుకొని లోపలికి ఆహ్వానించాలి. మనం షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా వాళ్ళు ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టలేదు, తర్వాత నూనెతో తల అంటాలి. ఈ 3 కార్యక్రమాలు అతిథులను ఎవరినైనా పిలిచినప్పుడు ఇంటికి ఖచ్చితంగా చేయాల్సిన పద్ధతి యూదులది. కానీ ఈ పిలిచిన పరిచయుడు యేసుక్రీస్తు వారికి ఈ 3 విషయాలు చేయలేదు. ఇప్పుడు ఈమె ఈ 3 విషయాలు చేసింది. ఒకటి, కాళ్ళకు నీళ్ళు ఇయటానికి బదులు కాళ్ళ మీద ఏం చేసింది? కన్నీళ్లు కార్చింది. కాళ్ళకు నీళ్లు, కన్నీళ్ళు. తర్వాత అత్తరుతో తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. అత్తరుతో తల మీద పాదాల మీద నూనె అంటింది. అంటే 3 విషయాలు ఈమె చేసింది. పిలిచింది నువ్వైనా నువ్వు ఈ 3 చేయలేదు. కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ఎవరు క్షమించబడతాయని ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. పాపాలు ఎక్కువగా ఈమెకే క్షమించబడతాయి అని 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పాను. నువ్వు కొంచెంగా ప్రేమించావు, ఆమె ఎక్కువగా ప్రేమించింది. అంటే నామకార్థంగా జనం కోసం ఏదో అభిమానం చాటుకోవటం కోసం జనాల కోసం ఆహ్వానించి పరిచయుడు పిలిచాడే తప్ప యేసుక్రీస్తు వారి మీద పూర్ణమైన ప్రేమ లేదు. ఎందుకంటే ఆయన అసలు ప్రవక్తో కాదో కూడా ఈయనకు డౌట్. సరిగ్గా ప్రేమించాల. కానీ పాపాత్ములైన స్త్రీ మాత్రం విస్తారంగా ఆయన్ని ప్రేమించింది. అంటే మనం పాపాత్ములమైన ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తే ప్రభువుకు చేయాల్సినవన్నీ చేస్తాం. ప్రేమించినట్టు నటిస్తే ఇదిగో పరిచయుడిలాగా మనం కూడా ఉంటాం. ఒక పరిచయుడు చక్కగా పిలిచాడు విందుకి, ఆయనతో పాటు కొంతమంది పరిచయులను కూడా పిలిచాడు. ఈ పరిచయుడు కేవలం నామకార్థంగా జనం కోసమో మరి ఎందుకు పిలిచాడు కానీ సరిగా ఆయన గురించి సరైన అవగాహన లేకుండా పిలిచాడు. 18వ అధ్యాయం. దేవుడు అంటే, ప్రభు అంటే ఎంత భయభక్తులో చూడండి. మనం ఎప్పుడూ చదివేదే. 9వ వచనం నుండి చదువుదాం. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం, యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్పాడు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? మా అంత భక్తుడు ఎవడు లేడు, మిగతా వాళ్ళందరూ వేస్ట్, నేనే భక్తుడిని, మేమే భక్తులని అనుకున్న కొందరితో చెప్తున్నాడు. ఏమని? ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. 2 వెళ్ళారు. ఒక వ్యక్తి ఏమో పరిచయుడు, ఒక వ్యక్తి ఏమో సుంకరి. 2 ప్రభువుని ధర్మశాస్త్ర ప్రకారంగా దేవాలయానికి వెళ్ళారు. అప్పుడు ఇంకా ప్రభువుని నమ్మిన వాళ్ళు కాదు. ఎందుకంటే యూదుల ఆచారం ప్రకారంగా దేవాలయానికి వెళ్ళే సందర్భంలో చెప్తున్నమాట. ఒక వ్యక్తి పరిచయుడు, ఒక వ్యక్తి సుంకరి. 2 వెళితే పరిచయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఈ ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఏమండి, మాట తప్ప రైటా? ఈ పరిచయుడు పలికిన మాట తప్ప రైటా? మనం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం ఈ ప్రార్థన కదా. చేస్తావా? చెప్పండి, చేస్తామా చేయమా? అలా లేనందుకు, ఇలా లేనందుకు సంతోషిస్తున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాం.
చేస్తామా చేయమా? పరిచయం చేసింది తప్ప రైటా? రైటే, తప్పేం కాదు. అలా లేను నేను, అలా ఉండనందుకు నేను నీకు అంటే అలా నేను లేనందుకు నీ వల్లనే నేను అలా లేను అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే సందర్భంలో తన గొప్పతనాన్ని చాటుకుంటూ పెద్దగా చెప్పాడు ఈ మాటలు. తన గొప్పతనాన్ని చాటుకుంటూ పక్కనున్న వాడిని తృణీకరించాడు. దేవుడికి నచ్చంది అదే. నీ గొప్పతనం నువ్వు కావాలంటే చాటుకో, పర్వాలేదు, కానీ పక్కనోడిని మాత్రం చిన్న చూపు చూడటం దేవుడికి నచ్చదు. ఎందుకంటే నిన్ను వలే, అది కాన్సెప్ట్. దేవుడి పద్ధతి ఏంటి? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు, నీకంటే గొప్పగా ఎదుటివాడిని ప్రేమించాలి. నిన్ను వలే కనీసం ప్రేమించు. ఇంకా ఖచ్చితంగా చెప్తే నీకంటే గొప్పగా ఎదుటివాడిని సన్మానించు, ప్రేమించు. పక్కవాడిని ఏమాత్రం తగ్గించినా, పక్కవాడిని ఏమాత్రం తృణీకరించినా ప్రభువుకు, దేవుడికి నచ్చదు. ఇతడు పొగుడుకున్నాడు, నేను ఇలా ఉన్నందుకు నీకు థ్యాంక్స్ అయ్యా, కృతజ్ఞతాస్తుతులు అన్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంకొక మాట అన్నాడు, పక్కన ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. సొంకరి గురించి ఈ పరిచయుడికి ఏం తెలుసు? అతను హృదయం తెలియదు కదా, ఎవరి ఆత్మ విషయం వారికే ఎక్కువ తెలుసు. అతను ప్రవర్తన బట్టి ఎవరన్నా మనం ఎస్టిమేషన్ వేయచ్చు కదా. నీ హృదయాలోచన నాకు తెలియదు, నువ్వు చెబితే తెలిసింది. నా హృదయాలోచన మీకు తెలియదు. కానీ కొన్ని క్రియలను బట్టి ఈయన ఎలాంటోడు అని కొన్ని మాత్రమే చెప్పగలవు, అన్నీ చెప్పలేవు. కొరింథీ పత్రికలు అంటాడు, ఒకని ఆత్మ విషయం అతనిలోనున్న మనిషి ఆత్మీయత తప్ప మనుషుల్లో ఎవరికి తెలియనంటే ఎవరికి తెలియదు. కాబట్టి పరిచయుడు సొంకరి గురించి ఏమీ తెలియకుండా ఈ సొంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అది తప్పు, దేవుడికి నచ్చంది అది. పక్కనోడిని చాలా చిన్నచూపు చూశాడు. అతని గురించి దేవుడికి తెలుసు, అతని హృదయం దేవుడికి తెలుసు, కాబట్టి అది నచ్చలేదు దేవుడికి. ఏమంటున్నాడు? ఈ సొంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. నేను తనలో తాను ప్రార్థించుచుండెను. ఇవన్నీ తనలో అనుకున్నాడంట. దేవుడికి హృదయ రహస్యాలన్నీ తెలుసు కాబట్టి పక్కనోడిని చిన్న చూపు చూసి నువ్వు చేసే గొప్ప కార్యాలు గొప్పగా అనుకుంటున్నావు కాబట్టి, అంటే నేనే భక్తుడిని, మిగతా వాళ్ళందరూ భక్తిహీనులు, తక్కువ నాకంటే అన్న చిన్న చూపు చూడటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? సుంకరి ప్రార్థన. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అంటే దేవుడంటే ఎవరికి ఎక్కువ భయం, భక్తి ఉంది? ఇద్దరిలో సుంకరికి ఎక్కువ భయం ఉంది. ఎందుకంటే దేవుడు ఎంతో గొప్పడు, నేను పాపిని, ఆయనతో మాట్లాడే అర్హత నాకు లేదు, ఆయన దగ్గర నేను హెచ్చించుకునే అవకాశం కూడా లేదు అని దేవుడంటే భయము, భక్తి కలిగి తలెత్తటానికి పైన దేవుడు ఉన్నాడు, చూస్తే ఏమైపోతానో, అంత పరిశుద్ధిని పాపిష్టి నేత్రాలతో చూడగలనని ఎంత విధేయతతో, భయంతో దేవుడి వైపు చూడటానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకున్నాడంటే ఎంత బాధలో ఉన్నాడు చూడండి. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? అతని కంటే ఇతడు 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. అంటే పరిచయుడు నీతిమంతుడేనా? నీతిమంతుడే, పరిచయుడు కూడా నీతిమంతుడే. అయితే ఎక్కువ నీతిమంతుడు ఎవరు? సుంకరి. ఎందుకంటే పరిచయుడు నీతిమంతుడే కానీ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు. సుంకరి నీతిమంతుడే, పరిచయుడి కంటే ఎక్కువ నీతిమంతుడు. ఎందుకంటే తన నీతి దేవుడికి తెలుసు కాబట్టి, దేవుడితో నేను నా విషయాలు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. అసలు ఆయన వైపు చూడటానికే నాకు అర్హత లేదు. ఎందుకంటే తాను పాపినని తనకు అర్థమైంది. పాపి పరిశుద్ధుడితో ఎలా మాట్లాడగలడు, పరిశుద్ధుని ఎలా చూడగలనే తగ్గింపుని అక్కడ చూపించాడు సుంకరి. ఆ తగ్గింపు ప్రభువుకు నచ్చింది. ఇతనేమో విశ్వాసే, మంచి భక్తుడే, కానీ నీతిమంతుడుగా దేవుడు చూశాడు కానీ హెచ్చించుకున్నాడు. అందుకే కిందకు వచ్చేలేక అదే పదాన్ని మళ్ళీ యేసుక్రీస్తు వారు మాట్లాడారు. తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడిననియు చెప్పాను. ఇక్కడ కూడా అదే చెప్పాడు. అంటే పరిచయులు మారినా వాళ్ళలో ఏం పోలేదు, హెచ్చింపుతనం పోలేదు. ఎందుకంటే డబ్బు ఉంది, కొన్ని క్రియలు సమాజాన్ని చూసి చేస్తూనే ఉన్నారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, కానీ చిన్న చూపు చూసేది గుణం వాళ్ళలో పోలేదు. మనం భక్తులమే, మంచి పనులే చేస్తున్నాం, కానీ ఎవరిని తృణీకరించటం తప్పు.
వాళ్ళు చేయకపోవచ్చు, చేసేటట్టుగా ఉసిగొలపాలి లేదా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అలాని వాళ్ళ చిన్న చూపు చూసి చులకన చూసి వ్యర్థుడా అన్నాం అనుకోండి, ఏమైపోతాం? 5వ అధ్యాయంలో మాట్లాడుకున్నాంగా, సహోదరుని చూసి వ్యర్థుడా అంటే వాడు వేస్ట్ వీళ్ళు వేస్ట్ అంటే నువ్వేం కాస్త దేవుడు నిన్ను వేస్ట్ చేస్తాడు ఒకరోజు. అంటే పరిచయంలాగా మనం ఉండకూడదు. చదవండి మాట, సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. మరి ఈలాగా నేనయ్యా అని పోల్చుకున్నావు అనుకో, నువ్వేమైపోతావు? అంటే ఆడు పనికి మాలినోడా, ఆడు దిక్కు మాలినోడా, ఆడు ఏమి చేయట్లేదు, ఆడు చేసే పనులు నీకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు కదా. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు అని. అలాని నేను చేసే నాకు దేవుడికి తెలుసులని మళ్ళీ బిల్డప్లు ఇవ్వకూడదు, తప్పు. సంఘములో ఒకరు చేసే పనులు, దేవుని కార్యక్రమాలు తెలియాలి, 10 మందికి తెలియాలి. నీ సత్క్రియలను బట్టి దేవుడికి మహిమ రావాలంటే కనపడాలి. కనపడకుండా చేసేవి కొన్ని ఉంటాయి, కనపడి చేసేవి కొన్ని ఉంటాయి. అన్నీ కనపడాలని లేదు, అన్నీ కనపడకూడదని లేదు, కొన్ని తెలియాలి. తెలిస్తే నిన్ను బట్టి కొంతమందికి ప్రేరణ కలిగి ఆ క్రియలు చేయటానికి ముందుకు వస్తారు. నేను రహస్యంగా చేస్తానండి అంటే అన్నీ కుదరవు. మళ్ళీ చెప్పాడు కదా మత్తయి సువార్తలోని, మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుడు 6:16 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగు అంటే నీ నీతి క్రియలు కనపడనివ్వు అని చెప్తున్నాడు. అదే ప్రభు అదే మత్తయి సువార్తలు ఏమంటున్నాడు? నువ్వేదైనా దాన ధర్మాలు చేసేటప్పుడు ఎలా చేయమంటున్నాడు? 2వ వచనం 6వ అధ్యాయము, నీవైతే కావని నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నందవలనని వేషధారుల సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయులాగా నీ ముందర బోర ఊదించవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అంటే రహస్యములో చేసేవి కొన్ని ఉన్నాయి, పబ్లిక్గా చేసేవి కొన్ని ఉన్నాయి. కానీ ఈయన పబ్లిక్గా చేస్తూ తనలో తాను గొప్పగా ఫీల్ అయిపోయి పక్కనోడి చెల్లచూపు చూడటంతో పరిచయుడు ఏమన్నాడు? నీతిమంతుడే కానీ వేషధారి, ఇతని కంటే సుంకరి అధికంగా నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. అంటే మారాడు కొంతవరకు, ప్రభువుని చేస్తూ కానీ చేయవలసిన మర్యాదలు చేయలేదు. ఈ పరిచయుడు ఏం చేశాడు? ప్రభువుని చేర్చుకున్నాడు, చేయవలసిన మర్యాదలు చేయకపోగా ఈ ప్రార్థన విషయంలో ఏమయ్యాడు? పక్కనోడిని తగ్గించాడు, తను తాను హెచ్చించుకున్నాడు. మనందరికీ తెలిసిన ఒక పరిచయుడు ఉన్నాడు. ఎవరైనా ఒకసారి చూడండి, నికోదేము, యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు అతని గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయంలో, ఇతను కూడా బోధకుడు, ఇశ్రాయేలుకు బోధకుడు అంట. ఆ బోధకుడైన పరిచయుడు 2వ అధ్యాయం 3వ అధ్యాయము మొదటి నుంచి, యూదుల అధికారి అయిన నికోదేమను ఒక పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నేను పగలంతా ఏం చేశాడో మరి రాత్రులు వచ్చాడంట ప్రభు దగ్గరికి. అసలే పగలల్లో ఇసిగిపోయి ఉన్నాడు కదా. ఇట్లాంటి వాళ్ళు చాలామంది తగులుతూ ఉంటారు. నాకు అంత అయిపోయినాక మధ్యరాత్రి వచ్చి ఫోన్లో తేలేదాకా వదిలిపెట్టరు. అప్పుడు వచ్చి, ప్రభువా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అనియు నాకు తెలుసు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. బాగానే మెచ్చుకున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అడిగింది ఏంటి? ఆయన చెప్పింది ఏంటి? నువ్వు గొప్పోడివి, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు కాబట్టి ఇలాంటి మహత్కార్యాలు సూచక్రియలు చేస్తున్నావు, అది నాకు తెలుసు అని అన్నాడు. బాగానే ఉంది. ఈయన అడిగిన ప్రశ్న ఏంటి? ఇవన్నీ పొగట్లాలు ఇవన్నీ తీసి అవతల పడే, నువ్వు కొత్తగా జన్మించావా లేదా? కొత్తగా జన్మిస్తేనే నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు అని చెప్పాడు. అప్పుడు నికోదేము, ఎవరైనా నికోదేము ఎవరు? యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు. ఈ పరిచయుడు యూదుల అధికారి, ఆయన పేరు నికోదేము. ఈయనకి యూదుల అధికారి అంటే అన్నీ తెలియాలి, పంచకాండాలు ఈయనకి
తెలియాలి, ధర్మశాస్త్రం అంతా తెలియాలి. అప్పుడు ఆయన ప్రశ్న వేశాడు యేసుక్రీస్తు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? ముసలివాడైన మనుషుడు చచ్చిపోయి రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా ఆయనను అడుగగా. ఎలా జన్మిస్తాడు? ముసలోడు అయిపోతాడు, చచ్చిపోతాడు, మళ్ళీ శరీరం ఆ ఆత్మ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ కొత్తగా జన్మిస్తాడా అంటే బాహ్యంగా ఆలోచించాడు. దీన్నే పునర్జన్మలు అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి వేరే తల్లి గర్భంలో ప్రవేశించి ఇంకో జన్మెత్తాడు. గత జన్మలో నేను పలానోళ్ళ పిల్లోడిని, ఇప్పుడు ఈ జన్మలో వీళ్ళ పిల్లోడిని అని చెప్పుకుంటారని కొంతమంది చెప్తూ ఉంటారు. అవన్నీ కట్టుకథలు. ఒకసారి చనిపోయిన వ్యక్తి మళ్ళా జన్మించే అవకాశం లేదు, ఆత్మ వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళిపోద్ది. ఈయనేమనుకున్నాడు, ముసలోడు అయిపోయినాక చచ్చిపోయి మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో ప్రవేశించి మరొక జన్మ 7 జన్మలు ఎత్తాడా అన్నట్టుగా అడిగాడు. ఎవరు? నికోదేము గారు. అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనియు అయి ఉన్నది. శరీర మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. అంటే నూతన జన్మ. పాత జీవితం సమాధి అయిపోయి కొత్తగా చెప్పండి క్రీస్తులో నూతనంగా జన్మించే బాప్తిసం అనే జన్మ గురించి మాట్లాడాడు ఇక్కడ. నీటి మూలంగా ఆత్మ మూలంగా కొత్త జన్మ ఎత్తాలి అని చెప్పగానే ఆయనకి అర్థం కాల. 7వ వచనం, మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దం విందువే కానీ ఎక్కడి నుంచి వచ్చున్నది ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అంటే అతను జన్మించాడా లేదన్న విషయం అతనికే తెలిసిద్ది, పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు. గాలి తనకిష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోద్ది, ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళినట్టుగా. ఆత్మ ఎవరిలోకి వస్తాడో ఆ వ్యక్తికి అతనికే తెలిసిద్ది, కానీ ఎవరికి పడితే వాళ్ళకి తెలీదు అని ఇశ్రాయేలుకు. ఎందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, అంటే ఆయనకు అర్థం కాలేదు. ఏంటి గాలి అంటున్నావు, తనకిష్టం వచ్చినట్టు అంటున్నావు, ఆత్మ మూలంగా జన్మిస్తాడన్నావు, కొత్తగా జన్మిస్తాడన్నావు, ఏం అర్థం కాలేదు యేసుక్రీస్తు వారు చెప్పింది. అంటే పరిచయులు గ్రంథాన్ని అయితే చదివారు కానీ అందులో ఉన్న సారాన్ని గ్రహించలేకపోయారు, ఎక్కించుకోలేకపోయారు. అవపాసన పట్టారు గ్రంథాలన్నీ, పాత నిబంధన గ్రంథాలన్నీ అవపాసన పట్టారు, అందులో ఉన్న వాక్య సారాన్ని గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు వారు సాక్షాత్తు వచ్చి బోధిస్తేనే వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే అన్నాడు, ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి యేసు ఇట్లా అన్నాను 10వ వచనం, వీటిని ఎరుగవా? మీరు ఎరిగిన సంగతే నేను చెప్పుచున్నాను, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాను. మా సాక్ష్యము అంగీకరింపరని మీరుతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చూసినవి, నేను మీకు తెలిసినవే చెప్తున్నాను, కొత్తవి ఏం చెప్పట్లేదు. తెలిసినవి చెప్తేనే వాళ్ళకి అర్థం. అందుకే యేసుక్రీస్తు వారు ఉపమానం లేకుండా ఏది చెప్పలే. భూ సంబంధమైన వాటిని చూపిస్తూ పరలోక రాజ్యాన్ని గురించి అనేకమైన మర్మాలు యేసుక్రీస్తు వారు బోధించాడు. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ లేకపోతే వాళ్ళకి అర్థం కాదని. భూమి మీద రైతు గురించి, విత్తనం గురించి, వ్యాపారస్తుల గురించి, ఇలా ద్రాక్ష గెల గురించి, ద్రాక్ష తోటల గురించి, ఇలా అనేక రకాలైన ఉపమానాలు చెప్పాడు. సముద్రము, వల, చేపలు, ఇలా. ఎందుకంటే ఇవి చెబితే వాటి గురించి అర్థమైంది. చిన్నప్పుడు పిల్లలకు కానీ ఆ అనే అక్షరం నేర్పించాలంటే అమ్మ బొమ్మ చూపించి అమ్మలో ఆ అనే అక్షరం. కొన్ని ప్రసంగాలు వింటున్నప్పుడు బయట వాళ్ళకి ఏం అర్థం కాదు, మన వాళ్ళకంటే అలవాటు అయింది కాబట్టి, కొంతవరకు అవగాహన వస్తుంది కాబట్టి, ఈ ప్రసంగాల్లో ఇంత సారం ఉందా, ఇంత విషయం ఉందా అన్న విషయాలు అర్థం కాకుండా చచ్చిపోతున్నారు. పోనీ చిన్నవాళ్ళ వీళ్ళంటే ఎప్పటి నుంచో బోధకులుగా ఉండి ఎన్నో బోధలు చేస్తున్న వారికి కూడా ఈ విషయాలు కొత్తగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ప్రసంగికులకి ఫోన్లో చెప్తూ ఉంటాను, దేశ విదేశాల్లో వాడబడుతున్న దైవజనులు వాళ్ళు. అలాంటి వారికి ఈ చెప్తే ఈ విషయం గురించి ఇంత మర్మం ఉందా అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు, వాక్య సారం అర్థం కాలేదు. అలాంటి వాళ్ళని ఏమనవచ్చు అంటే ఖచ్చితంగా వాళ్ళు పరిచయులు సంతాతికి సంబంధించిన వారుగా మనం చూడవచ్చు. కాబట్టి పరిచయులు అనేవాళ్ళు పూర్తిగా అందరూ యేసుక్రీస్తు వారిని అంగీకరించని వారు కాదు, అంగీకరించిన వారు ఉన్నారు, అంగీకరించని వారు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి బోధ కంటే ముందు బాప్తీసం ఇచ్చే యోహాను గారు
బాప్తిసాలు ఇస్తున్న సమయంలో ఎవరెవరు వస్తారు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూసాం కదా. 7వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిసం వచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవరెవరు వచ్చారు బాప్తిసం పొందటానికి? అంటే పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా బాప్తిసం పొందడానికి వచ్చారంటే యోహాను గారి బోధ విని మారారా? మారారు. కొంతమంది మారారు, కొంతమంది మారని వారు కూడా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ఒక సందర్భంలో విసిగిస్తూ ఆయన క్వశ్చన్లు వేస్తున్నప్పుడు, యోహాను నువ్వు ఏ అధికారం వల్ల బాప్తిసం ఇస్తున్నావు, ఈ బోధ చేస్తున్నావు అంటే, నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను అంటాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు సమయం లేదులేండి, నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి, యోహాను గారు ఇచ్చిన బాప్తిసం దేవుడి నుంచి కలిగిందా, ఆయన సొంతగా ఇస్తున్నాడా అని అడిగితే వాళ్ళు అప్పుడు తనలో తాము ఆలోచించుకొని, దేవుని వల్ల కలిగింది అంటే మీరెందుకు బాప్తిసం పొందలేదు అంటాడు. లేదు తనంతట తానే ఇస్తున్నానంటే ప్రజలందరూ ఆయన ప్రవక్తని నమ్ముతున్నారు. ఆయన ప్రవక్త కాదు, సొంతగా బాప్తిసాలు ఇచ్చేస్తున్నాడు యోహాను గారు అంటే ప్రజలందరూ మేలబడి కొడతారని మేము చెప్పం అంటాడు. అట్టయితే నేను కూడా చెప్పను అంటాడు. పోయిన వారంలోనే మనం విన్నాం. అంటే కొందరు పరిసయ్యులు మాత్రం మారి యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకున్నారు, కొందరు పరిసయ్యులు మాత్రం మారి యేసుక్రీస్తు వారిని వెంబడించారు, కొందరు పరిసయ్యులు మాత్రం మారకుండా యేసుక్రీస్తు వారిని ఇరికించడానికి, ఆయన చంపటానికి ప్రయత్నాలు చేశారు. మారిన పరిసయ్యుడిలాగా ఉంటావా? మారని పరిసయ్యుడిలాగా ఉండి క్రీస్తు వాక్యాన్నే తలకిందులుగా చేసి క్రీస్తునే సిలువెక్కించే క్రమంలో బంధించడానికి ప్రయత్నం చేసే పరిసయ్యుడిగా ఉంటావా? ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని యేసుని వెంబడించే పరిసయ్యుడిగా, యేసుని గృహంలో చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చే పరిసయ్యుడిగా ఉండటానికి ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, ప్రేమ, కృప, జాలి, కనికరము, దయ కలిగిన మా దేవ, రాత్రికాల సమయంలో తండ్రి పరిశీలన గురించిన అనేకమైన అద్భుతమైన విషయాలు మాతో మీ ఆత్మ సహాయంతో మాట్లాడారు. అందును బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి పరిసయ్యులు తమను తాము హెచ్చించుకుంటారు, తామే నీతిమంతులు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. చేసిన కార్యక్రమాలను గురించి తమలో తాము మీతో మాట్లాడుకుంటూ గొప్పగా చూసుకుంటారు. విందులలో, వినోదాల్లో అగ్రపీఠాలు కోరుకుంటారు. ఇతరుల నుంచి డబ్బు తీసుకునే విషయంలో చెంగులు పెద్దవిగా చేసుకుంటారని, మరి వారిని రక్షించుకోవటానికి వారి రేకులు వెడల్పుగా చేసుకుంటారని, పూర్తిగా స్వార్థంతో నిండుకున్నవారు, లేఖనాలను అవపాసన పట్టిన వారే కానీ లేఖనాల్లోని సారాన్ని గ్రహించలేని దుర్బల స్థితిలో వారు ఉండగా, కొత్తగా జన్మించే జన్మ గురించే వారికి తెలియదని యేసుక్రీస్తు వారి మాటల్లో మేము విన్నాం నాయన. మేమైతే అలాంటి పరిచయులుగా ఉండకుండా మిమ్మల్ని గృహానికి చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చే పరిచయులుగా మేము ఉండటానికి సహాయాన్ని దయచేయండి. ఇదిగో నాయన, గమలీయేలు అనే వ్యక్తి కూడా పరిచయుడిగా మాకు అపోస్తుల కార్యాల్లో కనపడతాడు నాయన. సన్హెడ్రిన్ అనే సభలో ముఖ్య వ్యక్తిగా ఉంటూ ప్రజలకు న్యాయం తీర్చే స్టేజ్లో ఆయన ఉన్నాడు. అలాంటి గొప్ప పరిచయుడిగా మేము ఉండటానికి మీ సహాయాన్ని దయచేయండి. మా ప్రవర్తన మార్చుకొని మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా మీ సన్నిధిలో సమస్త ప్రజల ఎదుట, భక్తుల ఎదుట మా జీవితాలను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ కనపరిచే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ఇదిగో నాయన, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. మరి చిన్నపిల్లలు అనారోగ్యంతో ఉన్నారు నాయన, అనుదుని బట్టి, అమూల్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. వారికి స్వస్థతనివ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. పూర్ణ ఆరోగ్యంతో తిరిగి మీ సన్నిధిలో మీ వాక్యాన్ని నేర్చుకునే క్రమంలో ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయండి. మాకు తెలిసినా తెలియకపోయినా ఎవరెవరైతే సంఘస్థులకి ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో, అనారోగ్యం ఉందో, ఆర్థిక సమస్యలు ఉన్నాయో, వాటన్నిటి నుంచి మీ పిల్లలకు విడుదల కలిగించి ప్రశాంతమైన శాంతిని, సమాధానాన్ని, మీ శాంతిని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా రేపటి నుంచి జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీ సహాయాన్ని కోరుకుంటూ మమ్మల్ని సురక్షితంగా ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఆ కార్యక్రమాలు చక్కగా జరిగించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ
మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలకు చేర్చమని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఆశీర్వాదంతో ముగించుకుందాం. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.